హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై స్టడీస్ తెలుగు. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్, లాస్ట్ డేట్ ఏంటి, ఫీజు ఎంత, దీని యొక్క సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలాగా, ప్యాటర్న్ ఏంటి, మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే 23 జనవరి 2025 అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరి 2025 అయితే లాస్ట్ డేట్. అది నైట్ 12 PM వరకు అయితే అవైలబుల్గా ఉంది. అప్లికేషన్ యొక్క ఫీజు అయితే లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఫిబ్రవరి. దీని యొక్క కరెక్షన్ విండోస్ వచ్చేసి 25th ఫిబ్రవరి నుంచి 6th మార్చ్ వరకు అయితే స్టార్ట్ చేయడం 6th మార్చ్. అలాంటి మిస్టేక్స్ చేయకపోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీన్ని మనం లెవెల్ 1 అన్నీ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి కంప్లీట్గా చూడండి, లెవెల్ 1 7th పే స్కేలు. ఆ పే స్కేల్ 18,000. ఇది బేసిక్ పే, కానీ దీనికి అలవెన్సెస్ అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయి. సో ఏజ్ వచ్చేసి 18 to 36 ఇయర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఏజ్ లిమిట్ ఇందాక చూసారు కదా, 18 to 36 ఇయర్స్. అలాగే నెగిటివ్ మార్కింగ్ 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చారు మనకి. సో 3 క్వశ్చన్స్ రాంగ్గా చేస్తే ఒక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్ మార్క్స్ అయితే పోతాయి. మనకి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్. సో అలాగే ఇంకా దీనికి సంబంధించి మనకి ఏమి ఇచ్చారంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే మనం నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఇవన్నీ అప్లికేషన్లో ఎంటర్ చేసేటప్పుడు మన 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలాగే ఎంటర్ చేయడం అయితే మనకి ఎలాంటి మిస్టేక్స్ రావన్నమాట ఫర్దర్గా కూడాని. సో ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఓన్లీ SC ST వాళ్ళకి ఈ పాస్ అయితే అవైలబుల్గా ఉంది. సో వాళ్ళు దీన్ని ఖచ్చితంగా యూస్ చేసుకోండి. మనకి ఎగ్జామ్ సెంటర్ ఎప్పుడు కూడా ఎలా ఇస్తారు అంటే మనకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరలో ఇస్తారు అనే ఉంటుంది తప్ప స్పెసిఫిక్గా ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనం SSCకి పెట్టుకున్నట్టుగా పెట్టుకోలేము. సో అది ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఇవి మెడికల్ స్టాండర్డ్స్. మనకి ఐసైట్ ఎంత ఉండాలి దానికి సంబంధించి. ఓకే, ఏజ్ లిమిట్ 18 to 33 ఇయర్స్, 18 to 36 ఇందాక డిస్కస్ చేసాం కదా. ఈ 33 ఏంటి 36 ఏంటి అంటే కరోనా వల్ల మనకి 3 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో మామూలుగా అయితే 33 ఇయర్స్, బట్ 36 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు, అప్లై చేయండి. దాని తర్వాత ఇంకా రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి, అది కూడా చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆ అప్లికేషన్లో ఏదైతే అడుగుతారో అది. ఆ అప్లికేషన్లో అడిగేది మామూలుగా మనందరికీ తెలుసు కాబట్టి 10th స్టాండర్డ్, ITI వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అది మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి జనరల్ OBC వాళ్ళకి 500, అందులో 400 అయితే రీఫండ్ చేస్తారనమాట. సో ఈ 500 కూడా జనరల్ అండ్ OBC అబ్బాయిలకు మాత్రమే. చూసారా, PWD ఫీమేల్ వీళ్ళందరికీ అయితే 250. ఆ 250 కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే రీఫండ్ చేస్తారు. అండ్ ఇందులో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఉంది కదా. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏంటంటే మనకి రేషన్ కార్డు ఉంటుంది లేదా రైస్ కార్డ్. ఈ కార్డు ఉన్న వాళ్ళు అది పెట్టుకుంటే జనరల్ OBC EWS అబ్బాయిలు, సో వాళ్ళకి ఫీజు కూడా 250 పడుతుంది అనమాట. ఒకసారి చూసుకోండి అదైతే. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, UPI మొత్తం అన్నీ యాక్సెప్ట్ చేస్తారనమాట. ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు, బట్ కొంచెం ఛార్జెస్ అయితే పడతాయి. ఎంత పడతాయి, 10-20 అలా పడతాయి అంతే, అంతకుమించి ఎక్కువ పడే ఛార్జెస్ కూడా కొన్ని నాట్లకి పడతాయి, కొన్ని నాట్లకి పడవు. ఓకేనా. నెక్స్ట్ ఫీజు రీఫండ్ గురించి చెప్పాను కదా. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అది 500 కడితే 400, 250 కడితే 250 రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దాని గురించి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీరు ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు పడాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ గురించి వాళ్ళు ఏ ఫైనాన్షియల్ ఇయర్దే EWS సబ్మిట్ చేయాలి, వాళ్ళకి ఎంతెంత ఉండాలి, దాని గురించి అయితే అక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకైతే 67 పేజెస్ ఉన్నాయి. సో అన్నీ డిస్కస్ చేయడం కొంచెం కష్టం, సో ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మన ఎగ్జామ్ అయితే 90 minutes 100 క్వశ్చన్స్ అనమాట. మనకి జనరల్ సైన్స్ 25, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అండ్ GK కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్. మొత్తం అన్నీ కలిపి 100 క్వశ్చన్స్ 90 minutes. అలాగే మార్క్స్ వచ్చేసి మనకి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, 100 మార్క్స్. నెగిటివ్ చూసారు కదా, 1/3 నెగిటివ్. ఇక్కడ మనకి పాస్ పర్సంటేజ్ ఇచ్చారు 40% అని. బట్ ఏంటంటే 40% వస్తే క్వాలిఫై అయిపోతామా అని అనుకుంటారు, బట్ అది కాదు, హయ్యెస్ట్ రావాలి. బేసిక్ అయితే 40% అదనమాట. సో ఇక్కడైతే మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్,
జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఖచ్చితంగా సిలబస్‌ని అయితే పక్కన పెట్టుకొని అయితే చదవండి. ఎందుకంటే సిలబస్‌లో ఉన్నాయి చదవడం చాలా కష్టం. ఇంక లేనివి కూడా చదివామనుకో అనవసరంగా మన టైం అయితే వేస్ట్ అవుతుంది. సో, ఖచ్చితంగా సిలబస్ మాత్రం చూసుకుంటూ చదవడం అయితే మనకి టైం అయితే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి టైం అయితే కలిసొస్తదనమాట. నోటిఫికేషను రిలీజ్ అయ్యాకనే స్టార్ట్ చేస్తారు చాలామంది. నేను అలాగే స్టార్ట్ చేసేదాన్ని. సో, ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 35 కేజీ అయితే వెయిట్ అనమాట. అది కూడా డిస్టెన్స్ 100 మీటర్స్‌లో 2 మినిట్స్ అయితే. ఓన్లీ 1 ఛాన్స్. ఆ 1 ఛాన్స్‌లోనే వాళ్ళైతే పరిగెట్టాలనమాట. అండ్ తర్వాత డిస్టెన్స్ లేదా 1000 మీటర్స్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 మీటర్స్ ఇన్ 4 మినిట్స్ 15 సెకండ్స్ అనమాట. 15 సెకండ్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క సెకండ్‌లో జాబ్ పోయినోళ్ళు కూడా ఉంటారు కదా! సో, అది. ఫీమేల్ క్యాండిడేట్స్ 20 కేజీస్ 100 మీటర్స్ ఇన్ 2 మినిట్స్. వాళ్ళకి కూడా 1 ఛాన్స్. అండ్ నెక్స్ట్ మనకి ప్రాసెస్ కూడా అలాగే ఉంటదొచ్చి ఎగ్జాము, ఫిజికలు, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలాగైతే ప్రాసెస్ కూడా ఉంటది. ఇదొచ్చేసి మనకి ఆ పోస్ట్ ఏంటి, ఆ పోస్ట్ దేనికి డిపార్ట్మెంట్‌లోకొస్తది అనే డీటెయిల్స్ అనమాట ఇవి. అయితేని సో, ఒకసారి చెక్ చేసుకోండి ఇవి కూడాని. అండ్ ఇక్కడ మనకి ఏ జోన్‌కి ఎన్ని వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ వెస్టర్న్ జోన్ ముంబై. ఈ వెస్టర్న్ రైల్వే జోన్‌కి ఎన్ని వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అలాగే పోస్టులు ఏంటి, అవి ఏ పోస్టులు ఏ డిపార్ట్మెంట్‌కి వస్తాయి అన్నీ అయితే లాస్ట్‌లో అయితే ఇచ్చారు క్లియర్‌గా. సో, చెక్ చేసుకొని మీరు ఏ జోన్ పెట్టుకుంటున్నారో ఆ జోన్‌లో అన్‌రిజర్వ్డ్ ఎన్ని, జనరల్, ఓబీసీ ఇవన్నీ ఎన్నున్నాయి వేకెన్సీసు అవన్నీ చెక్ చేసుకొని అయితే పెట్టండి. కలకత్తా 2 సార్లు వచ్చింది ఏంటి అని అనుకుంటున్నానంటే కలకత్తా 2 జోన్‌లండి. ఈస్ట్ జోన్ ఒకటి, సౌత్ ఈస్ట్ కూడా కలకత్తాయే. సో, అందుకని కలకత్తా 2 సార్లు అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సికింద్రాబాద్ జోన్ అయితే వస్తుంది. సికింద్రాబాద్ మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 1642. అందులో అన్‌రిజర్వ్డ్ 710 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్నీ అయితే చాలా జోన్స్‌లో సికింద్రాబాద్ బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.